అందరికీ నమస్కారం. మే 13, 2024 పోలింగ్ జరిగింది. అంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు 10 అవర్స్ వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ఉంటే మే 13, 2024 సాయంత్రము పోలింగ్ శాతం వచ్చేసి 68.4% జరిగింది. CEO ప్రకటన కూడా ఇచ్చినారు దాని గురించి, ఓటింగ్ గురించి. ఇంకా రాత్రి 8 గంటలకు 68.12% ECI ప్రెస్ నోట్. అంటే 3 గంటల్లో పెరుగుదల కేవలం 0.08% మాత్రమే. అదే రోజు రాత్రి 11:45కు 50% జరిగింది. అంటే 8 గంటల నుంచి 11:45 మధ్యలో ఒక్కసారిగా 8.38 పెరుగుదల. చూడండి ఎంత చేసినారో ఈవీఎంల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, ఎంత పాపం మూటగట్టుకున్నారో చూడండి. ప్రజల ఓట్లు ప్రజలు వేయకుండగా ఈవీఎంలతో వేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే ఓటు ఒకటి ఎంపీ ఓటు ఒకటి. ఇది ఎంత ఘోరం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు రారని ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎట్లా పడినాయి ఓట్లు, మేము వేయలేదే, మేము జగన్ గారికి వేసినామే అని అన్నారు. ఎట్లా పడినాయో ఈవీఎంల ద్వారా. చంద్రబాబు నాయుడు తెలివి, మహా తెలివి చంద్రబాబు నాయుడు గారికి. మే 17న విడుదల చేసిన తుది గణాంకం ECI ప్రకారం 80.66%. అసలు ప్రశ్న ఏమిటంటే, మే 13 సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన 68% నుండి మే 17 ప్రకటించిన తుది గణాంకం వరకు మొత్తం పెరుగుదల 12.54%. సంఖ్యలో చూస్తే ఇది దాదాపు 51.83-249 అదనపు ఓట్లు. చూడండి ఎంత మోసం చేసినారో, ప్రజలను మోసం చేసినారు. ఓటు హక్కు వినియోగించకుండా చేశారు. ఎంత జగత్ కిలాడీలు అంటారో చూడండి. మే 17న ప్రకటించిన తుది గణాంకం వరకు మొత్తం పెరుగుదల 12.54%. సంఖ్యలో చూస్తే ఇది దాదాపు 51.83-249 అదనపు ఓట్లు. 175 నియోజకవర్గాలకు సగటు లెక్క వేస్తే ప్రతి నియోజకవర్గానికి సుమారు 29.618 అదనపు ఓట్లు. ముఖ్యమైన సందేశం ఏమిటంటే, ECI ప్రకటన ప్రకారం రాత్రి 11:45 తర్వాత కూడా 3500 పోలింగ్ బూతులలో ఓటింగ్ కొనసాగిందని తెలిపారు. ఎవరు? ECI. మే 17న విడుదలైన గణాంకాల ప్రకారం రాత్రి 11:45 నుంచి చివరి వరకు నమోదైన ఓట్లు సుమారు 17.19482. CEO ప్రకారం చివరి ఓటు మే 14
ఉదయం 2 గంటల సమయంలో వేశారని తెలిపినారు. అది కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 17 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయని లెక్క వస్తుంది. ప్రతి బూతులో సగటున 491 ఓట్లు రాత్రి తర్వాత నమోదైందంటే అది భౌతికంగా సాధ్యమా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలుసుకొని ఎలా చేస్తున్నారో చూడండి. ప్రజల ఓటు, ప్రజలకు హక్కున్న ఓటును మీరు ఇంత మార్చేస్తున్నారు చూడండి. కూటమికి వేయించుకున్నారో చూడండి. వైఎస్ఆర్సీపీని ఎంత అనగదొక్కినారో చూడండి. ప్రజలే తెలుసుకుంటారు. ఒక్క ఓటరు 2 ఓట్లు వేయాల్సిన పరిస్థితి అసెంబ్లీ ప్లస్ లోక్సభ. వీవీప్యాట్ ప్రక్రియలో 14 సెకండ్లలో తప్పనిసరిగా ఆలస్యంగా ఉండగా 20 సెకండ్లలో ఒక్కో ఓటు నమోదు అవుతుందా చెప్పండి. ఇది కేవలం గణాంకాల విశ్లేషణ మాత్రమే కాదు, భౌతికంగా సాధ్యాసాధ్యాలపై ప్రశ్న. ఎన్నికల కమిషనరు వివరాలు ఇవ్వాలి. దీని గురించి ఎన్నికల కమిషనర్ ఇవ్వాలి వివరాలు. ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సింది కూడా ఎన్నికల కమిషనరే. ప్రజల ఓటు వేయలేదు. 2 ఈవీఎంలు పెట్టుకుంటారు. ఒకటి వచ్చి ఎమ్మెల్యేకు వేయాల్సిన ఓటు, ఒకటి వచ్చేసి ఎంపీకి వేయాల్సిన ఓటును వాళ్ళే ఈవీఎంల ద్వారానే వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అవతల ఎవరు కలిసినారనేది, పెద్ద వ్యక్తులు ఎవరు అనేది ఇంకా తేలాల. ఇది ఎవరు చెప్పాలా? ఎన్నికల కమిషనర్ చెప్పాలా. ఇది బయటికి తీయాలి. ఇప్పుడు తీయకపోతే ఈ అరాచకాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంత చేసినారో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు ఓటును కూడా దుర్వినియోగం చేసుకున్నారు. ఒక లైన్లో నిలబడితే ఓటు వేసేవాళ్ళు లైన్లో నిలబడతారు. లైన్లో నిలబడే వ్యక్తి కనీసం 2 నిమిషాలు పడుతుంది ఒక్క ఓటు వేసేదానికి. ఓటు వేయాలంటే ఆధార్ కార్డు తీసుకోవాలనా, మళ్ళా వచ్చేసి లైన్లో నిలబడుకోవాలనా, మళ్ళా వచ్చేసి ఒక లైన్ నుంచి ఒక వ్యక్తి ఓటు వేయాలంటే ఆధార్ కార్డు పట్టుకోవాలా, మళ్ళా సైన్ పెట్టాలా, ఒక ఎంపీకి ఒక ఓటు వేయాలా, ఒక ఎమ్మెల్యేకి ఓటు వేయాలా. సరేనా? ఇది ఒక్క మనిషికి 2 నిమిషాలు పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత మోసం చేసినారో చూడండి. ఈవీఎంల ద్వారా మీరు మోసం చేసింది ఎన్నికల కమిషనర్ దీనికి సమాధానం బయటికి తెలియపరచాలా. తెలియపరచకపోతే బాగుండదు. ఎన్నికల కమిషనర్ అనే వాళ్ళే ఇది బయటికి ప్రెస్ నోట్ వదలాలా. వదిలేసి ఖచ్చితంగా దీని మీద కేసు వేయాలా. ఒకటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి. సీఎం అనేది చంద్రబాబు నాయుడు గారు గెలవలేదు, ఈవీఎంల ద్వారా వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసుకొని వైఎస్ఆర్సీపీని ఎలా తొక్కాలా, వైఎస్ఆర్సీపీలో మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎలాగా వాళ్ళని అనగదొక్కాలా అనుకొని మీరు ఈవీఎంల ద్వారా వచ్చినారు. 11 అని అంటారు. వచ్చింది మీకు 11 ఉంటాయి. కూటమి ప్రభుత్వానికి వచ్చింది 11 సీట్లు ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్న సీట్లు ఇవి. చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలా మోసం, మీకు పనికిరాదు. ఇలాంటివి చేస్తే దెబ్బతింటారు. దీని మీద ఎన్నికల కమిషనర్ ఊరికే ఉండకూడదు. దీని మీద కేసు వేయాల.
వేసి న్యాయం జరగాల, అది మాత్రం ఖచ్చితం.